ఇప్పుడు పాలిటిక్స్ అయినా ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా పబ్లిసిటీ అంటే అందరికి పిచ్చి. కానీ సహాయం చేసి పబ్లిసిటీ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అద్రై అభి అండ్ స్టీవ్. నా పేరు బుల్లిపాలెం బుల్లెబ్బాయి. నేను చాలా మందికి సహాయం చేస్తుంటాను. అందరూ సహాయం కోసం ఎదురు చూస్తుంటే నేను సహాయం చేద్దామని ఎదురు చూస్తుంటాను. రేయ్ లేపండ్రా ఫ్లెక్సీ. సచిన్ టెండూల్కర్ కి బ్యాటింగ్ నేర్పించింది నేనే. రజనీకాంత్ తలైవాకి స్టైల్లో సహాయం చేసింది నేనే. అమితాబ్ బచ్చన్ ఆయన హైట్ పెరగడంలో సహాయం చేసింది నేనే. రాష్ట్రపతి పురస్కారం అందుకున్నా అనుకుంటున్నారు కదా? నో, ఆయన రాష్ట్రపతి అయినప్పుడు నేను ఆయనకు పురస్కారం ఇచ్చాను. అందుకే నేను గ్రేట్. కానీ మనిషికి రోజుకు 4 సహాయాలు చేయకపోతే నాకు నిద్ర పట్టదు. రేయ్ ఈరోజు సహాయం చేసిన వాళ్ళు ఎవరున్నారా? అవానా వానా వానా అనిల కాశంలోన నీతో చిందేసి ఆడనా వానా వానా వానా. మా ధర్మం చేయండి తల్లి, కళ్ళున్న కబోదినమ్మా ఆఫ్స్కట్ లో వదిలిపోతున్నారమ్మా. వానా 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 మేఘాలాపనలోన నేను ఓ పాట పాడనా. ఇక్కడ డబ్బులు పడ్డాయని నీకు ఎలా తెలుసు? కళ్ళు లేనే కబోదులేం బాబు, ధర్మం చేయండి బాబు. గుడ్డోడి కాదని నాకు ఎందుకో డౌట్ రా. మరి గుడ్డోడు అని ప్రూవ్ చేయి, నేను నీకు డబ్బులు ఇస్తా. అంతేనా? ఎదురుగా ఎవరున్నారు బాబు? నాకు నాగబాబు గారు ఉన్నారు ఎదురుగా. నేను రష్మిని చూసుకుంటా, నువ్వు నాగబాబు గారిని చూసుకో. నీకు కళ్ళు కనబడవు కదా? అవును కదా. మరి అక్కడ నాకు ఎదురుగా నాగబాబు గారు ఉన్నారన్న విషయం నీకు ఎలా తెలుసు? నాగబాబు గారు ఉన్నారని కళ్ళతో చూడక్కర్లేదు బాబు, ఎందుకంటే నవ్వుతే అరువులు పడతా బాబు. ఆహా, ఒకసారి చూడు బాబు అటు. ఆయన నవ్వట్లేదు ఇంకా. పంచి పేర్లేదు బాబు. సరే గాని నీకు ప్రసాదం ఇస్తాను రా అని బేటా. ప్రసాదం వదిలే బాబు, ధర్మం చేయండి బాబు. ఏం కాదురా, కళ్ళు వచ్చేస్తాయిరా ప్రసాదం తింటే. చేతిలో పెట్టండి బాబు. చేతిలో పెట్టడం కాదురా, డైరెక్ట్ నోట్లో పెట్టడం. బాబు వేరు వేరుగా ఉంటది బాబు ప్రసాదం. బాబు నువ్వు తొండ చేస్తావు బాబు. మరి నువ్వు చేసింది ఏంట్రా? గుడ్డోనని చెప్పేసి జనాల్ని మోసం చేస్తావా? నీ బాధ చూస్తుంటే నీకు దానం చేయాలనిపిస్తుందిరా. ఒక్క నిమిషం ఉండు. బిర్యానీ తిని బీరు తాగి రేపటికి బ్యాంకులో వేసుకోరా. ఏదేదే రూపాయితోటి. థ్యాంక్ యూ బాబు. ఆగరా, నాకు నీ థ్యాంక్స్ వద్దురా. నువ్వు ఇంకో 5గురికి సహాయం చేయి. ఆ 5గురు ఇంకో 5గురు సహాయం చేస్తారు. ఆ 5గురు ఇంకో 5గురు సహాయం చేస్తారు. అలా దేశమంతా రూపాయలు పంచిపెట్టుకుంటుంటారు. బీద వారిని అక్కును చేర్చుకున్న రుణప్రదాత. ₹1 ఇచ్చి 1 నిమిషంలో ఫ్లెక్సా? రే నీ పబ్లిసిటీ సల్లంగా రే. ఎక్కడ్రా? డ్యూటీ ఎక్కుతా. ఇంకెవరికి సహాయం చేద్దామంటావు? ఏంటి బ్రదర్ ధీరంగా ఆలోచిస్తున్నావు? భయ్యా ఇక్కడ పని అయిపోయింది కానీ పానీ లేవు భయ్యా. నేను ఉన్నాను కదా భయ్యా. భయ్యా అయితే వెనకకు రండి భయ్యా. ఇలా పట్టు. భయ్యా భయ్యా ఇలా చుక్కలు చుక్కలు అయితే భయ్యా సంవత్సరాలు దాడిపోతుంది భయ్యా. ఒక్కొక్క చుక్క కలిస్తేనే ప్రళయం, అమ్మా ఒక్కొక్క అడుగు కలిస్తేనే ప్రయాణం రా. అమ్మో నాయన ఇంత పెద్ద డైలాగులు వద్దు నాయన, అసలు ఎండాకాలం. థ్యాంక్స్ భయ్యా. ఒక్క నిమిషం బ్రదర్. అబ్బా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, ఇలా ఇంకో 5 మందికి సహాయం చేస్తారు. ఆ 5 మంది ఇంకో 5 మందికి సహాయం చేస్తారు. ఆ 5 మంది ఇంకో 5 మందికి సహాయం చేస్తారు. అలా దేశంలో ఉన్న అందరికీ నువ్వు సహాయం చేయాల్సి. భయ్యా నీలాంటి వాడు దేశానికి ఒక్కడుంటే చాలు భయ్యా. ఒక్కడుంటే చాలు. మళ్ళీ చెప్పు. ఒక్కడుంటే చాలు భయ్యా. లేపురా ఫ్లెక్సీ, లేపురా. బీడు భూములకు నీరందిస్తున్న జలప్రదాత.
వాటర్ దానం చేసిండు అప్పుడే ఫ్లెక్సీయా వీని పబ్లిసిటీ పాడుగాను థు. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. మే హెల్ప్ యూ. అమ్మో నా చీర కనపడట్లేదు. ఇదేంటి నా సారీ లాగానే ఉంది. చీరి చాదుకున్న దేవుడు మీరేనా? యా. నాకు ఇంకో సాయం చేస్తారా? ఏంటది? మరి చీరలే నాకు చీరిచ్చారు కదా, కరెక్టే. అలాగే నాకు పిల్లలు లేరు. ఒక్కసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు ఓపెన్ యువర్ ఐస్. ఇదేంటి కరెంట్ లేకుండా లైట్ వెలిగినట్టు కళ్ళు మూసుకోగానే పిల్లడు వచ్చాడు? ఫాస్ట్ జనరేషన్ గా ఫాస్ట్ గా వచ్చేస్తుంటారు. సేమ్ నీలాగే ఉన్నాడు. అయితే తిప్పండి రా ఫ్లెక్సీ. రాజువయ్యా మహారాజువయ్యా ఆడవారిని ఆదుకున్న పుత్ర ప్రదాతన. ఈ రోజు ముగ్గురికి సహాయం చేశాంరా. ఇలా సహాయం చేసినందుకు రాత్రికి ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఆ సుఖమే వేర్రా తెలుసా. ఆహా, నేను ఇలా సహాయం చేస్తున్నప్పుడు జనాలు ఫోటో- వాన వాన వానం అనిల ఆకాశంలోన. ఏంది ముగ్గురు కలిసి కట్టుగా వచ్చారు? అంటే మీరు ఐదుగురికి సహాయం చేయండి, ఐదుగురు సహాయం చేయన్నారు కదా, మేము ఐదుగురు సహాయం చేసాము. ఆ. వాళ్ళందరూ బయట వెయిటింగ్ నీకు సన్మానం చేద్దామని. వద్దులే ప్లేస్ సరిపోదు ఇక్కడ అని చెప్పి బయట ఉంచాం భయ్యా. నాకు సన్మానం చేస్తారా? యా. ఏయ్, సభకు నమస్కారం. ఈ రోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని సన్మానించుకోబోతున్నాం. ఆయన గురించి మనం చెప్పాలంటే దురదేస్తుంది ఏంట్రా? అది దురదగుంట ఆకు. దురద గుంటాకుతో సన్మానం ఏంట్రా? నువ్వు ఐదుగురికి హెల్ప్ చేయి అన్నావు కదా, వాళ్ళందరూ మాకు చేశారు, అది మీకు చేస్తున్నారు. రే హారతి కర్పూరం వెలిగించండి రోయ్. అబ్బా, చేతిలో ఆరతి కర్పూరం వెలిగించి ఆరతిస్తారా దరిద్రులారా? ఇంకొకసారి ఏం చేశాను అనుకో. జనాలకు సహాయం చేస్తే ఇలాంటివి కూడా చేస్తారా? లేపండి రా ఫ్లెక్సీ. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. రోజా గారు సో 3 క్యారెక్టర్లు తీసుకొని ఒకరికేమో బిచ్చగాడికి డబ్బులు వేయటం, ఒకరికి నీళ్లు. బాగుంది, ఫన్నీగా ఉంది అవి. నాగ్ బాబు సార్. అవి పెద్దగా నవ్వు రాకపోయినా ఎంటర్టైనింగ్ గా ఉంది స్కిట్. బాగుంది పాయింట్ అని అరే పంచెస్ పడలేదే సరిగ్గా అనిపించింది నాకు. అదే చాలా బాగుంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్.